నన్ను ఇరికించొద్దు రావు గారు అని చెప్పేసి కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర సంభాషణ చేసుకురంట. ఇక నీ కొడుకుకో నీ బిడ్డకో ఇస్తారంట కదా ఎంపీ టికెట్ అని కేటీఆర్ గారు అంటే దానికి నన్ను ఇరికించొద్దు రావు గారు అని చెప్పేసి నవ్వుకుంటా పారిపోయినంట. చంద్రబాబు డైరెక్షన్లోనే సీఎం రేవంత్ రెడ్డి, ఇది 100% నిజం. కరెంటు కోతల వెనుక ఆంధ్ర కుట్ర, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలి, తెలంగాణ తల్లి నాలా ఉందంటున్నారు, నేను తెలంగాణ బిడ్డనే కదా రేవంత్ సర్కార్పై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత. బీఎస్సీలోకి హరీష్ రావుకు నో ఎంట్రీ, హరీష్ రావుకు అడ్డు చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు. కేసీఆర్కు బదులుగా వెళ్ళిన హరీష్ రావును అనుమతించిన స్పీకర్ మాటలను కేర్ చేయని శ్రీధర్ బాబు ముందే సమాచారం ఇచ్చిన అడ్డగింత. పోయే కాలం దగ్గర వస్తే గిట్లాంటివే జరుగుతాయి అన్నీ. ఇప్పుడు శ్రీధర్ బాబు అనేటోడికి పోయే కాలం దగ్గర వస్తే గిట్లనే ఉంటుంది. పచ్చి సమైక్యవాది నేను మరి చెప్తా ఉన్నా. మీరు అదేంటది మంతని ప్రజలకు దండం పెట్టాలి. ఒక సమైక్యవాదిని, ఒక తెలంగాణ ద్రోహిని మీరు అక్కడ ఎన్నుకున్నారు. ఇదే 2009 ప్రాంతంలో ఎంతోమంది తెలంగాణ బిడ్డలు, తెలంగాణ విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉంటే ఆ ఆత్మ బలిదానాల మీద చలిగాసుకుంటూ మంత్రి పదవిలో కూర్చున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నాయకుడు, తెలంగాణ ద్రోహి, పచ్చి సమైక్యవాది ఈ శ్రీధర్ బాబు. ఈ విషయాలను మర్చిపోతే ఎట్లా శ్రీధర్ బాబు? నువ్వు చేసేటువంటి దుర్మార్గాలు తెలంగాణ ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోయారనుకుంటున్నారా? ఇవాళ హరీష్ రావు వస్తే నువ్వు ఎంట్రీ లేదంటావు. ఏం కాదు, లేకపోవడం మంచిదే. ఏం చేసినా మన మంచికే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా చూద్దాం. ఎందుకంటే పెరుగుడు విరుగుడు కొరకే ఈ అహంకారం అనేది ఎన్నడో ఒకరోజు ఇరిగిపోతుంది. గుండెపోటుతో 13 ఏళ్ల బాలిక చనిపోయిందంట. మహాలక్ష్మికి మంగళమేనా? తప్పంతా ఈఎన్సీ ఏజెన్సీలదే. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. నేనే హోంమంత్రిని, గజిబిజి గందరగోళం. 6 గ్యారెంటీలు ఉత్తముచ్చటే. జర 40 రోజులు ఒప్పుకే పట్టురు అన్న, అయిపోతుంది. 40 రోజులు ఒప్పుకే పడితే 60 అయిపోయింది కదా, ఇంకొక 40 రోజులు ఒప్పుకే పడదాము. చూద్దాం. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఈడీ సోదాలు, భారీగా నగదు బంగారం స్వాధీనం అంట ఉత్తరాఖండ్లో. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్, ఇది కామన్గా ఉండేటువంటి కథ. ఇక చెరువులు కబ్జా చేస్తే కఠిన చర్యలు, జోనల్ కమిషనర్. తెలంగాణ సంగారెడ్డి నుంచి వచ్చినటువంటి వార్త ఇది. ఇక సీఎం రేవంత్ రెడ్డి తోటి పట్టణం దంపతులు భేటీ. పోతా ఉన్నారు, గోడ దుంకుతా ఉన్నారు పిల్లులు, పోనీయాలే. బ్లాక్ అండ్ వైట్ వార్. పార్లమెంట్లో పోటాపోటీగా పత్రాలు, కాంగ్రెస్ బీజేపీ మాటల యుద్ధం. ఒక్క మాట అనవనండి మా రేవంత్ రెడ్డి గారిని, దమ్ముంటే బీజేపీని, మోడీని ఒక్క మాట అనవండి. ఇదే సిద్ధరామయ్య వీళ్ళందరూ కలిసి కర్ణాటకలో పోయి, ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాడు. మా ముఖ్యమంత్రి గారు ఆడనే ఉంటారు, కనీసం పోరు. ఆయన కాంగ్రెస్ నాయకుల లెక్కనే బిహేవ్ చేయలే. పోయి ధర్నా చేసిండా, నిరసన తెలిపిండా, తెలపలే. తెలిపితే వెంటనే మోడీ కోపం వస్తుంది, ఈయనకు మూడుతుంది. సో కాబట్టి తెలపడనమాట. మోదీ ఓబీసీ కాడంట, రాహుల్ సంచలన వ్యాఖ్యలు. ఇంకా ఇదో కథ. ఇక మొన్నటి దానికైనా మోదీ అనేటువంటి క్యాస్ట్ మీద మాట్లాడిండు, అదైపోయింది. ఇప్పుడు ఇంకో కథ వచ్చింది. బీజేపీ నేత దారుణ హత్య అంట, ప్రేమోన్మాది ఘాతుకం.